జిల్లా వైసీపీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై జేసీ ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డి తాడిపత్రికి వచ్చినా ఏమీ అనలేదు. పోలీసుల రక్షణకు అవసరమైన డబ్బు కట్టాలి కదా, ఇంతవరకు డబ్బు కట్టలేదు. డబ్బు కట్టిన తర్వాతే తాడిపత్రికి రావాలి, లేదంటే పెద్దారెడ్డిని అడ్డుకుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో బయట ఉంది, ఒకసారి చూద్దాం. You said that law we have to obey. I am obeying. వచ్చాడు ఆయన ఉంటే మేమేం అనలేదు. ఆయన పే చేశాడే డబ్బులు ఎంతమంది ఇచ్చారు తెలుసా? ఫస్ట్ బ్యాచ్ 135. మళ్ళీ మీరు పోయి అడుక్కునేదే కదా నాయన, మేము పే చేస్తామని. అంటే మీరు ఓవర్ ఇది చేయొచ్చు. I have written a letter to my SP, everybody, please collect money from him and allow him. We are not saying no. We are not saying no. My lawyer has asked, దీనికి కూడా అడిగినాడు. యువర్ ఏ లాయర్, రేపు నువ్వే నాకు లాయర్ దీనికి, ఈ కేసుకి. ఐఎమ్ ఆస్కింగ్ ద జెంటిల్మెన్ సో మెనీ టైమ్స్, పోలీసు వాళ్ళని, సార్ బంగారం ఇవ్వండి సార్, ఆయనకు ప్రొటెక్షన్. నేను మీరే పోతున్నారు సుప్రీంకోర్టుకు, డబ్బులు కట్టించు. రేపు ఎట్లా పని ఉంది, వస్తా, నువ్వు ఒప్పుకుంటే వస్తా. నువ్వే నాకు ఒప్పుకోవాల్సిన పల్లెలు అది అంత నాకు ఆ ఇంట్లో కూర్చొని పోయి ఇది ఇచ్చినారు. మాడవాక ప్లీజ్ డోంట్. విల్ గో అకార్డింగ్ టు ద లా ఓన్లీ. యువర్ లాయర్, దట్స్ వై ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. అదర్వైజ్ ఎవడో అల్లా టప్పా కాడు చెప్తే నేనేది మాట్లాడినా. నీకైతే ఒకటి, నీకు బెంచ్, నీకు సుప్రీంకోర్టు. వెరీ సారీ, ప్లీజ్. యూ సెడ్ దట్ లా. సో మనం జేసీ ప్రభాకర్ రెడ్డి మాటల్లోనే విన్నాం. సో నువ్వు ఒక లాయర్వి, అందుకనే నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నానంటూ కూడా అనంతపురం వైసీపీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై జేసీ ఫైర్ అయ్యారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతోనే కేతిరెడ్డి తాడిపత్రికి వచ్చినా కూడా మేము అనలేదే. పోలీసుల రక్షణకు అవసరమైన డబ్బు కట్టాలి కదా. అసలు పోలీసుల రక్షణ అయితే చాలా ఉంది, ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలతోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చారు. అయితే పోలీసుల రక్షణ కూడా తీసుకున్నారు. అయితే పోలీసుల రక్షణకు అవసరమైన డబ్బు అయితే కట్టాలి కదా, ఇంతవరకు డబ్బు కట్టలేదు. ఈ డబ్బు కట్టిన తర్వాతే తాడిపత్రికి రావాలి, లేదంటే అసలు పెద్దారెడ్డిని అడ్డుకుంటామంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక వీడియో బైట్ ద్వారా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన అనంతపురం జిల్లా అధ్యక్షుడు వైసీపీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఇలా మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. నువ్వు ఒక లాయర్వి, నీకు తెలుసు కదా అసలు రూల్స్ ఏంటి అనేది, అందుకే నేను నీతో ఇలా మాట్లాడుతున్నానంటూ కూడా ఆయన ఒక వీడియోలో వ్యాఖ్యానించడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చారు, ఆయన కూడా మేము అసలు ఏమనలేదు. కానీ పోలీసుల రక్షణకు అవసరమైన డబ్బు అయితే కట్టాలి కదా, ఇంతవరకు డబ్బు అయితే కట్టలేదు. డబ్బు కట్టిన తర్వాతే తాడిపత్రికి రావాలి అంటూ కూడా, లేదంటే పెద్దారెడ్డిని అడ్డుకుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు, ఫైర్ అయ్యారు. అయితే మరి దీనికి సంబంధించి మరి పెద్దారెడ్డి ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది మనం చూడాలి.